సంవత్సరాలకు పనిచేస్తూనే ఉన్నాం వాళ్ళతో పాటు. మాకు వాళ్ళతో పాటు సమాన హక్కులు కల్పించమంటే శంకరనారాయణ రెడ్డి గారు మీకు కల్పిస్తామని అంటున్నారు, కానీ మాట్లాడినోడు మాట్లాడినట్టే రానియకుండా ఆఫీస్ దగ్గర నిలబెట్టుకొని బయటికి పంపిస్తాడు. ఏంది ఇలా మాట్లాడుతున్నారు సార్ అంటే, మీకు పెంచేటప్పుడు పెంచుతాంలేమ్మా, డ్రెస్ ఉన్న వరకు చూస్తామంటున్నారు. మాకు ఆ డ్రెస్ కూడా వచ్చి జీతాలు పెరగాలని ఆ శంకరనారాయణ రెడ్డి గారిని గట్టిగా అడిగితే, డ్యూటీకి మేము తెల్లవారుజామున 5 గంటలకు 6 గంటలకు లేచి వస్తేనే దూరాభారం వాళ్ళందరూ వచ్చాడు నిలబడి, వాళ్ళకంటే ముందు వచ్చి నిలబడితేనే మాకు డ్యూటీ చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేటుకు వస్తే మీకు డ్యూటీ లేదు వెళ్ళిపోండి అని చెబుతున్నారు. దాని గురించి హెచ్ఎల్ సార్ డిపార్ట్మెంట్ కాడికి వెళ్తే, అంతేనమ్మా ముందు వస్తే రండి, లేకపోతే లేదు, మీరు కాకపోతే వేరే వాళ్ళు వస్తారు, మీ డ్యూటీ తరపు వాళ్ళు చేస్తారని బయట వాళ్ళని పిలిపించుకొని ఆ షూస్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళకి 750 రూపాయలు సాయంత్రం కాలం ఇచ్చేసి పంపిస్తున్నారు. ఖండిస్తే మేము లోకల్ వాళ్ళు మీకు అవసరం పనిగా ఇంకో పని చేసుకోమ్మా, చాలా తక్కువ ఉంది సార్, కార్డు కూడా ఇస్తానన్నారు, కార్డు కూడా ఇస్తాను అంటున్నారు, కానీ పని చేయించుకొని బయటకు పంపిస్తున్నారు. అదే బయట వాళ్ళు వస్తే 750 రూపాయలు ఇచ్చి వాళ్ళకి కార్డు ఇచ్చి షూస్ ఇచ్చి హెల్మెట్ ఇచ్చి సాయంత్రానికి ఛార్జీలు కూడా ఇచ్చి పంపిస్తున్నారు. మరి క్యాంటీన్ లో మాకు భోజనం లేదు, మళ్ళీ అదే డస్ట్ లో మేము పని చేస్తున్నాం, కొబ్బరి నూనె బెల్లం ఏమి ఇవ్వలేదు. అందుకే డ్రెస్ ఇచ్చి మాకు కార్డు ఇచ్చి సమాన కల్పించాలని కోరుకుంటున్నాం. ఈ సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీని నమ్ముకొని దాదాపు మేము 370 మంది వరకు కాంట్రాక్ట్ కార్డు ఉన్న కార్మికులు కానివ్వండి, సప్లై కార్మికులు కానివ్వండి, మేమంతా ఈ సాగర్ సిమెంట్ తీసుకున్న తర్వాత 3 సంవత్సరాలు బట్టి మేము పని చేస్తూ ఉన్నాం. ఇంతకంటే ముందు వచ్చిన యాజమాన్యాలు కూడా చాలా మొండి వైఖరిగా ప్రవర్తించాయి. వాళ్ళందరినీ కూడా అడిగినాం, అయ్యా మా జీతాలు సరిపోవటం లేదు, మా పిల్లగాళ్ళ చదువులయ్యా, మా ఇంట్లో మరి ఈరోజు నిత్యావసర సరుకులు చూడకపోతే ఆకాశాన్ని అంటున్నాయండి. ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే ఒక సామాన్య మానవుడు 140 రూపాయలు పెట్టి నూనె ప్యాకెట్ కొనుక్కోవాలా. బియ్యం చూడబోతే, ఒక టిక్కీ చూడబోతే ఈరోజు 3000 4000. అది లేనిది వాడి కుటుంబంలో జరగదు. వాడి పిల్లగాడి చదువుకేంది, వాడి ఇంట్లో వాడి జీవనోపాధికేంది, ఇదంతా మీరు గుర్తించి ఒకసారి మేమేం కొంచెం కోరికలు కొట్టడం లేదు మిమ్మల్ని, మాకు మీ అందరి కార్మికులకు వర్తించేయన్నీ మాకు ఇవ్వమని మేము అడుగుతున్నాం, జీతం పెంచమని అడుగుతున్నాం. అంతేగాని మీ మీద మేము దౌర్జన్యాలు కానీ ఎలాంటి దుర్మార్గంగా మేము ప్రవర్తించడం లేదు. శాంతియుతంగా మాకు కావాల్సినవి, మాకు రావాల్సినవి మాకు ఇవ్వండి అని మేము అడుగుకుంటున్నామే తప్ప మిమ్మల్ని మేమేమి మీ మీద మేము దుర్మార్గంగా దౌర్జన్యంగా మేము ప్రవర్తించటం లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మేల్కొని కార్మికుల కోసం, మీరు కాదంటే వేరే వాడు వచ్చి చేస్తాడు, ఎవడో వచ్చి చేస్తాడండి, మీరు చేపించుకోవచ్చు. ఇప్పుడు ఉన్న ఈ కార్మికులు కూడా మేము పని చేయము, మేము చేయకుండా వెళ్ళిపోతామని చెప్పేసి మేము దుర్మార్గంగా దౌర్జన్యంగా ఏం మాట్లాడాలా ఎవరి దగ్గర కూడా. మా జీవనోపాధి కోసం వస్తున్నాం. గత 35 సంవత్సరాలు బట్టి ఈ ఫ్యాక్టరీని నమ్ముకొని మా నెత్తుని చెమటగా ధారపోసి పని చేస్తున్నాం. మేము ఫ్యాక్టరీ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నాం. మేము ఒకప్పుడు మాకు నష్టాలు వస్తున్నాయి, పెంచలేమన్నారు, సరే ఓకే వదిలేసామయ్యా, ఈరోజు లాభాల్లో ఉంది. మేము అడుగుతుంది ఇప్పుడు మా మిత్రులు, మా కార్మిక మిత్రులు చెప్పినట్టు 300 పెంచండి, మాకు డ్రెస్సు, కొబ్బరి నూనె, బెల్లం అలాంటివి వాళ్ళకి ఏం వర్తిస్తున్నాయో అవి మాకు మీరు ఇవ్వండి అని అడుగుతున్నామే తప్ప మమ్మల్ని ఏం పూల పల్లకీలో కూర్చోబెట్టి మమ్మల్ని ఊరేగేయండి అని మిమ్మల్ని మేము అడగటల్లా. మాకు రావాల్సిన కోరికలు న్యాయబద్ధంగా మేము అడుగుతున్నాం మిమ్మల్ని. కాబట్టి సాగర్ సిమెంట్ యాజమాన్యం వారు మా యందు దయ ఉంచి మా కోరికలు మీరు తీర్చవలసిందిగా మీ మీడియా మిత్రుల సమాముఖంగా కోరుకుంటున్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.